స్విగ్గీలో అండి నిన్న జరిగిన ట్రాన్సాక్షను కేఎఫ్‌సికి ఈ అమీర్‌పేట కేఎఫ్‌సిలో ఇది వాళ్ళు నోట్ చేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే కేసు మా దగ్గర ఉంది కాబట్టి. కేఎఫ్‌సిలో ఆర్డర్ చేశారు. నిన్న ఆఫ్టర్‌నూన్ మధ్యాహ్నం కేఎఫ్‌సిలో ఒక 5, 6 ఫుడ్స్ ఆర్డర్ చేస్తే అక్కడి నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలా. 1 ½ అవర్ అయిపోయింది. దాంట్లో ట్రాన్సాక్షన్ ఇదంతా వస్తది కదా! అవి కూడా ఏమీ రాలా. ఏంటి ఏమి డెలివరీ అవ్వలేదు, ఇక్కడేమో ఏమి చూపించట్లేదు అనుకున్న టైంకి ఒక ఫోనొచ్చింది. మీ కేఎఫ్‌సి ఆర్డర్ క్యాన్సిల్ అయిందండి. ఏజెంట్లు ఎవరు లేకపోవడం వల్ల. మీ అమౌంట్ మీకు రిటర్న్ చేసేస్తాము. పలానా దానికి మీరు ఒక లింక్ నొక్కి ఒక రూ. 1 ఏస్తే మీ అమౌంట్ ఏదైతే ఉందో 900 చేంజ్ మీకు రిటర్న్ చేసేస్తాం అనగానే, ఈయనేదో హడావుడిలో బద్ధకమో చూసుకోలేదో ఏమో నొక్కి రూ. 1 ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆయనకి సంబంధించిన 5 అకౌంట్స్‌లో నుంచి 1,70,000 డిడక్ట్ అయిపోయింది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా బ్యాంక్ నుంచి వీళ్ళకి రాలేదు. యాక్చువల్‌గా మనకి అమౌంట్ డిడక్ట్ అయితే వస్తది కదా! సరే వీళ్ళేంటి అమౌంట్ వేయలేదు. నెక్స్ట్ ఇంకేదో పని మీద ఆయనకి ఈవినింగ్ ఎప్పుడో ఒక అకౌంట్ నుంచి కూతురికి అమౌంట్ పంపిద్దామని ట్రాన్స్‌ఫర్ చేస్తే వెళ్ళాల. ఇంకో అకౌంట్ ఫోన్‌పే, గూగుల్ పే ఇవన్నీ చూసుకుంటుంటే ఏట్లోనూ బ్యాలెన్స్ లేదు. బ్యాలెన్స్ ఎంక్వైరీ చేస్తే నిల్లు బ్యాలెన్స్. మనకిప్పుడు 3 డేస్ కంటిన్యూస్ హాలిడేస్ వచ్చినాయిగా. 14, 15, 16, 13, 14 ఇవన్నీ హాలిడేస్ వచ్చినాయి కదా! దానివల్ల పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తే సైబర్ క్రైమ్ కింద రిజిస్టర్ చేసుకున్నారు. ఒక్క పాన్ కార్డ్ లింకప్ తోటి, ఆధార్ లింకప్ తోటి మనకి బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. సెకండ్స్‌లో మొత్తం 5 బ్యాంకుల్లోంచి అమౌంట్ డ్రా చేశారు అంటే, ఆ కేఎఫ్‌సి వాళ్ళ దగ్గరికెళ్ళి అడిగితే వాళ్ళేమో మేము ఆల్రెడీ డెలివరీ చేసామండి. ఇదిగోండి ట్రాన్సాక్షను. ఏజెంట్ ఎవరో మాకు తెలీదు. కింద ఉంటారు. వాళ్ళతో టై అప్ పెట్టుకోండి. వాళ్ళతో చూసుకోండి అని. వాళ్ళని అడిగితే సార్ ఇది పోలీస్ స్టేషన్ ద్వారా వస్తేనే మేము సీసీ కెమెరాలు చూపిస్తాం. లేకపోతే చూపించం. పోలీస్ స్టేషన్ వాళ్ళు కేసు రిజిస్టర్ చేసుకున్నారు. సైబర్ క్రైమ్‌లో కంప్లెయింట్ ఇవ్వండి అన్నారు. ఆ కంప్లెయింట్ నడుస్తుంది. ఇక్కడ నాకొచ్చిన డౌట్స్ ఏంటంటే, ఒక బ్యాంక్ ఏదైతే మనం హ్యాక్ జరిగిందనే అనుకుందాం. లోకల్ బ్యాంక్ అయితే మొత్తం 5 బ్యాంకుల నుంచి వెళ్ళిపోయి అక్కడ ఉన్నప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళది ఈ ట్రాన్సాక్షన్ ఆపండి అనే రైట్స్ మనకున్నాయా లేదా? ఇది కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. 2 ఒకవేళ వేరే కంట్రీలో ఉండే ట్రాన్సాక్షన్ అవుతుంటే, వేరే కంట్రీకి అమౌంట్ వెళ్తున్నప్పుడు బ్యాంక్ వాళ్ళు మనకి ఇంటిమేషన్, కన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ మెసేజ్‌లు తగ్గిపోయినాయి ఈ మధ్య. ఒకప్పుడు ఒక ₹1,00,000 ట్రాన్సాక్షన్ అనగానే, ఈ చెక్ మీరే ఇచ్చారా? ఈ ట్రాన్సాక్షన్ మీరే ఇస్తున్నారా? అని అడిగే మెసేజ్‌లు ఈ రోజున రావట్లా మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మనకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి లింకప్ అవుతుంది. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆ ఏజెంట్ ఎవరైతే డెలివరీ బాయ్ ఉన్నాడో అక్కడి నుంచి ఏదన్నా లింక్ అయ్యిందా అనేది నా డౌట్ అండి. సో ఇదొకటి పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత ఏం జరిగిద్దో దీని మీద ఇంకొక వీడియో చేస్తాను. సో స్విగ్గీలు, జొమాటోలో ఇంకొకటో దేని ద్వారా అన్నా కూడా మన అమౌంట్స్ ఈ రకంగా కూడా వెళ్ళిపోతుంది. ఏ లింక్ పడితే ఆ లింక్ నొక్కకండి. ఎవరికి ఊరికనే డబ్బులు పంపించ